ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సూచనల మేరకు కొత్త కమిటీ ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఉండే క్లస్టర్లు అయితే ఏమి, గతంలో ఉండే యూనిట్లు అయితే ఏమి, గతంలో ఉండే బూత్ కమిటీలు అయితే ఏమి, ఇవన్నీ రద్దు చేసి ఈరోజు కొత్త కమిటీలు, కొత్త క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే కో క్లస్టర్లు, అలాగే కొత్త యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే కొత్త బూత్ ఇన్ఛార్జీలని ఈరోజు ఇక్కడ నియమించుకోవడం జరిగింది. నియమించుకున్న తర్వాత దానిలో భాగంగా ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1.5 year తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా కార్యకర్తల్లో ఎలక్షన్స్లో అయితే ఏదైతే ఉత్తేజం ఉందో అదే ఉత్సాహం ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాకు అవకాశం ఇచ్చారు, మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఏమి, అలాగే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఏమి, బ్రహ్మాండంగా గెలిపించుకుంటామని చెప్పేసి మా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. 50 డివిజన్లు గతంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ 50 డివిజన్లు గెలిచింది. మళ్ళా మేము అదే 50 డివిజన్లకి 50 డివిజన్లు గెలిపించుకుంటున్నాం. దేనికంటే గతంలో వాళ్ళు దౌర్జన్యాలు చేసి పోలీసులు చూసుకొని గతంలో ఇక్కడ గెలవడం జరిగింది. మేము ఈ 16 నెలల్లో ఉండే అభివృద్ధి అయితే ఏమి, అలాగే ఇక్కడ చేసిన పనులు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు 50 డివిజన్లు 4 పంచాయతీలు గెలవబోతున్నాం. నేను ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను, 14 కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నాం, అలాగే 2 ఎంపీ సీట్లు గెలుస్తున్నాం అని చెప్పడం జరిగింది. అలాగే 2 ఎంపీ సీట్లు గెలిచాం, 14 అసెంబ్లీ నియోజకవర్గంగా గెలిచాం. ఈరోజు అదే 50 సీట్లు కార్పొరేటర్లు గెలుస్తున్నాం. అలాగే 4 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 4 పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం ఇక్కడ గెలవబోతున్నాం. దానిలో భాగంగానే ఈ సంస్థాగత మా పార్టీ ఇంటర్నల్గా ఏవైతే కొత్త కమిటీలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా, అంటే పార్టీ క్యాడర్ బలపడే విధంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు చూశారు, గతంలో 23,000 సభ్యత్వాలు మాత్రమే ఉండేటివి. కానీ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 78,000 సభ్యత్వాలు, అంటే త్రిబుల్ కన్నా ఎక్కువ సభ్యత్వాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే పార్టీ క్యాడరు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కేవలం 1.5 సంవత్సరం కాలంలోనే దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషితో, అలాగే మా సిబిఎన్ బ్రాండ్తో ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్నటికి నిన్న సిఐ ఇండస్ట్రీస్లో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి మీద నమ్మకం పెట్టి ఎంఓఎం చేయడం జరిగింది. అవే కాకుండా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కాకుండా 16 లక్షల ఉద్యోగాలు ఈరోజు సిఐ దీంట్లో రావడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఈ పెట్టుబడులు అయితే ఏమి, ఈ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. ఇవే కాకుండా అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు పుట్టపర్తి సాయిబాబా బర్త్డే చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడే కానీ అఫిషియల్గా గవర్నమెంట్ చేయలేదు. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బాబా గారి బర్త్డే అఫిషియల్గా అనౌన్స్ చేసి ఈరోజు మంత్రులతో కమిటీ వేసి ప్రధానమంత్రి గారిని ఇక్కడ పిలిపించేసి బ్రహ్మాండంగా ఈరోజు బర్త్డే చేయడం జరుగుతుంది. మీరు చూశారు, సూపర్ 6లో భాగంగా అనేకమైన పథకాలు ఇవ్వడం జరిగింది. దీపం పథకం అయితే ఏమి, అలాగే రైతులకు భరోసా అయితే ఏమి, ఇవన్నీ ఈరోజు వేయడం జరుగుతుంది. రేపు కానీ రైతులకి 20,000 రూపాయలు గ్యారంటీ డబ్బులు ఇస్తూ ఉన్నారు. గత 3 నెలల కిందట ఒక విడత పడింది, మళ్ళీ రేపు ఇంకో విడత రైతులకు జమ చేస్తూ ఉన్నారు. దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది.
ఇలాంటివి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక సంక్షేమం చేస్తున్నాం, ఒక ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం, ఒక ప్రజల అభివృద్ధి కానీ కార్యకర్తలు బాగోగులు కానీ చూసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు అయితేమి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి ఒక కమిట్మెంట్ ఉండే నాయకులు. అంటే ఏదైతే మేము చెప్తామో అదే చేస్తున్నాం, చేస్తున్నామో అదే చెప్తున్నాం. గతంలో మాదిరి ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఏళ్ళు తుగ్లక్ పరిపాలన చేసి స్టేట్ని సర్వనాశనం చేసిన దానికి మళ్ళీ 20 ఏళ్ళు వెనకబడిన స్టేట్ని ఈరోజు మళ్ళీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారని చెప్పేసి. అలాగే అనంతపురానికి వస్తే అనంతపూర్లో దేశంలోనే అనంతపురం జిల్లాని హార్టికల్చర్లో నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, డిఫెన్స్ వస్తున్నాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషితోనే ఈరోజు అనంతపూర్ డెవలప్ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ ఈరోజు తీసేయడం జరుగుతుంది. ఆ డంపింగ్ యార్డ్ని ఒక పార్క్ కింద కానీ మార్చడం జరుగుతూ ఉంది. అలాగే డ్రైన్లు అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, తర్వాత నడిమంక వర్షం వస్తే పొర్లిపోయేది. గతంలో ఎక్కడ చూసినా కాలనీలకు నీళ్ళు వచ్చేవి. కానీ ఒక చిన్న చిన్న సూచనల మేరకు చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి మొన్న వచ్చిన వర్షానికి కానీ గతంలో కొన్న ఎక్కువ వర్షం వచ్చినా కానీ నీళ్లు రాకుండా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.